నానమ్మ కథలకు స్వాగతం అండి. ఇవాళ బాలల రామాయణంలో అరణ్యకాండకు వచ్చామండి. అది దండకారణ్యం. మరుసటి రోజు వారికి ఒక కేకారణ్యంలోకి ప్రవేశించారు. ఎదురుగా ఒక రాక్షసుడు గుంటకళ్ళ లాంటి కళ్ళతో బాణపట్టతో పెద్ద మొహము వాడును. దానికి తోడు పొడుగొకటి. అది చాలదన్నట్టు ఒంటి నిండా రక్తపు మరకలు, పైగా పులితోలు కట్టుకున్నాడు. వస్తూనే గబాలున సీతాదేవిని పట్టుకుని తన ఒడిలోకి తీసుకుని, తాపసుల్లా ఉన్న మీకు ఈమెతో పనేంటి? ఈమె ఎవరో కానీ భలే అందంగా ఉంది. నేను భారీగా స్వీకరిస్తాను. ఇప్పుడే మీ రక్తం తాగుతాను అన్నాడు. ఆ మాటలకు సీతాదేవి భయపడిపోయింది. శ్రీరాముడు బాధ వర్ణనాతీతం. వెంటనే శ్రీరాముడు, తమ్ముడు, అంతా అయిపోయింది. పరాయి పురుషుడు కట్టుకున్న ఇల్లాలపై కళ్ళు ముందరే చెయ్యి వేస్తే అంతకంటే దుఃఖం ఏమన్నా ఉంటుందా? రాజ్యం పోయినా నేను ఇంతగా బాధపడలేదు. పితృవియోగం కంటే ఇప్పుడే ఎక్కువగా బాధగా ఉంది. ఇక వీడిని ఉపేక్షించకూడదు అన్నాడు. స్నేహం పేరుతో, నాగరికత పేరుతో పరస్త్రీలను కౌగలించుకోవడం, కరచాలన చేయడం అధర్మమని, పతనానికి తొలిమెట్టని గ్రహించాలి. లక్ష్మణుడు భుజంగల్లా బుసలు కొడుతూ, అన్నా నువ్వు అను, ఒకే ఒక క్షణంలో వీడిని నామరూపాలు లేకుండా చేసేస్తాను అంటూ, ఓరి రాక్షస, ఎవరు నువ్వు అన్నాడు గట్టిగా కోపం నిండిన కంఠంతో. దానికి ఆ రాక్షసుడు కోపంగానే, నా గురించి తర్వాత మీరెవరు అని గద్దించాడు. శ్రీరాముడు తమ గురించి వివరంగా చెప్పాడు. అప్పుడు ఆ రాక్షసుడు, నన్ను విరాధుడు అంటారు. నా తండ్రి జయుడు, తల్లి శతహ్రద. నేను వరప్రసాదిని. నన్ను ఏ ఆయుధము ఏమీ చేయలేదు. అది బ్రహ్మదేవుడు నాకిచ్చిన వరము. ఈమె మీద ఆశలు వదులుకోండి. మిమ్మల్ని దయదలిచి చంపకుండా వదిలేస్తున్నాను, పొండి అన్నాడు. శ్రీరాముడు తక్షణం విల్లు ఎక్కుపెట్టి వరుసగా 7 బాణాలను వదిలాడు. అవి వాడిని గాయపరిచాయి. విరాధుడికి కోపం తారాస్థాయికి చేరుకుంది. సీతాదేవిని దించి శూలాన్ని పట్టుకుని అరుస్తూ వాళ్ళ మీదకు వస్తున్నాడు. శ్రీరాముడు ఆలస్యం చేయలేదు. 2 బాణాలు సంధించాడు. అవి విరాధుడి శూలాన్ని ముక్కలు చేసేసాయి. ఇంకా వాడు అలా వస్తూ శ్రీరామలక్ష్మణుని చెరో సందిటా పట్టుకుని పరిగెత్తాడు. అది చూసి సీతాదేవి బెంబేలెత్తి బిగ్గరగా రోధిస్తోంది. రాముడు, లక్ష్మణుడు విరాధుడిని చెరో చెయ్య నరికి పారేశారు. ఆ దెబ్బకి కొండలా నేలపై పడి గిలగలా కొట్టుకుంటున్నాడు విరాధుడు. అప్పుడు శ్రీరాముడు, వీడు ఆయుధాల వల్ల చచ్చేటట్టు లేడు కానీ, లక్ష్మణ గొయ్యి తీయి, పూడ్చేద్దాం అన్నాడు. ఆ మాటలు విన్న విరాధుడు, శ్రీరామ, నువ్వెవరివో నాకు ఇప్పటికి తెలిసిందయ్యా. నేను ఒక గంధర్వుణ్ణి. కుబేరుడి శాపమే నాకు ఈ గతి పట్టేలా చేసింది. మీ చేతుల్లోనే నాకు శాప విముక్తి. శ్రీరామలక్ష్మణులారా, రండి, నన్ను సత్వరం పాతి పెట్టేయండి అన్నాడు. శ్రీరామలక్ష్మణులు విరాధుడు చెప్పినట్టే చేశారు. విరాధుడి శాపం తీరింది. తను పూర్వరూపాన్ని పొంది గంధర్వుడై, స్వామి, ఇక్కడికి దగ్గరలోనే శరభంగ మహర్షి ఆశ్రమం ఉంది. ఆయన పరమ ధర్మాత్ముడు, గొప్ప తపస్వి. మీరు ఆయనను దర్శనం చేసుకోండి, మీకు శుభం జరుగుతుంది అంటూ స్వర్గానికి వెళ్ళిపోయాడు. శరభంగ మహర్షి ఆశ్రమం దూరంగా శరభంగ మహర్షి ఆశ్రమం కనిపించింది. ఆ సమయంలో ఇంద్రుడు ఆకాశం నుంచి రథం దిగి పాదాలు నేలకు తాకకుండా నిలబడి శరభంగ మహర్షితో ఏదో మాట్లాడుతున్నాడు. దేవకాంతలు దేవేంద్రుడికి వింజామరలతో విసురుతూ ఉంటే, మరో పక్క గంధర్వులు వేదాలు చదువుతూ పొగుడుతున్నారు. చూశారు సీతారామలక్ష్మణులు. అప్పుడు శ్రీరాముడు, లక్ష్మణ, ఆ రథం సూర్యమండలంలా వెలిగిపోవడం లేదు. అవుగో, అవే ఇంద్రుడి గుర్రాలు. కొంచెం రథం లోపలికి కూడా చూడు. లోపల అందరూ 25 ఏళ్ల లోపు వాళ్లే. అదే దేవతల వయస్సు. చూడు ఎలా వెలిగిపోతున్నారో. నువ్వు సీత ఇక్కడే ఉండండి, తెలుసుకొని వస్తాను
అని శ్రీరాముడు వెళ్ళాడు. శ్రీరాముడి రాకను చూసి దేవేంద్రుడు వెంటనే, మునీంద్ర, ఒక గొప్ప కార్యం శ్రీరాముడి వల్ల జరుగుతుంది, వస్తా అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు. శ్రీరాముడు వచ్చి మహర్షి పాదాలకు నమస్కరించి, స్వామి, ఆ వచ్చింది దేవేంద్రుడేనా అని అడిగాడు. దానికి శరభంగుడు, అవును శ్రీరామ, నేను తపస్సుతో సంపాదించిన బ్రహ్మలోకానికి నన్ను తీసుకెళ్లడం కోసం ఇంద్రుడే స్వయంగా వచ్చాడు. నిన్ను చూశాక వస్తానని ఇంద్రుడితో చెప్పాను. అందుకే ఇంద్రుడు వెళ్ళిపోయాడు. నేను నా తపశ్శక్తితో సంపాదించిన పుణ్యలోకాలను నీకిస్తాను, స్వీకరించు అన్నాడు శరభంగుడు. క్షత్రియుడు దానం ఇవ్వాలే కానీ పుచ్చుకోకూడదు. ఆ ధర్మం తెలిసిన శ్రీరాముడు మహర్షి చూపిన పుణ్యలోకాలు వద్దంటూనే, ప్రస్తుతం ఉండడానికి ఏదైనా అనువైన ప్రదేశం ఉంటే చెప్పండి అని వినయంగా అడిగాడు. శరభంగుడు సుతీక్ష్ణ మహర్షి దగ్గరికి వెళ్ళమని చెప్పి, నేను శరీరత్యాగం చేస్తానంటూ అగ్నిలోకి ప్రవేశించి ముసలివాడు కాస్త పడిచవాడైన బయటికి వచ్చి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత మునులంతా, శ్రీరామ, పంటలలో 6వ వంతు పన్నుగా రాజుకు చేరుతుంది. అలాగే మా తపస్సులో 4వ వంతు కూడా రాజుకే చెందుతుంది. రాజు పట్టణాల్లోనే కాదు, అడవుల్లో కూడా అందరినీ రక్షించాలి. అలా రక్షించేంత వరకే రాజుకు గౌరవం, మన్నన, లేకపోతే లేదు. పంపానది ఒడ్డున మందాకినీ తీరంలోనూ చిత్రకూటంలోనూ రాక్షస బాధ అధికంగా ఉంది. మీదే భారం, రక్షించు అన్నారు. దానికి శ్రీరాముడు,